మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహిమ కలిగిన రాజు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మాట అనే ఈ శీర్షికలో ఈ రోజున రెండవ అంశమును మనము ధ్యానించనై ఉన్నాం. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండటము, దేవుని వాక్యము అంటే ఆసక్తి కలిగి ఉండటము, దేవుని వాక్యము వినడం విషయంలో ఎంతో తృష్ణగొని ఉండటం అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. అది అవసరమై ఉన్నది ఈ చివరి దినాల్లో. అవును ప్రియులారా, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో అనేక మంది వాత వేయబడిన మనస్సాక్షి వైపు వెళుతూ ఉండగా వారందరినీ కూడా మళ్ళీ పురికొల్పి వాక్యము వైపుగా నడిపించటానికై, వాక్యము యొక్క ప్రాముఖ్యత తెలియపరచటానికై, వాక్యము జీవితాలకు ఎలాంటి విలువనిస్తుందో వారికి మరొక్కసారి గుర్తు చేస్తూ ఆధ్యాత్మిక జీవితాలను బలపరిచి దేవుని రాకడ వైపుగా త్రిప్పడానికి మరో ప్రయత్నమే దేవుని మాట అనే ఈ శీర్షిక. ఇది వినడానికి చాలా తేలికగా ఉండవచ్చేమో, కానీ ఈ చివరి దినాల్లో అనేక మంది దేవుని మాట పట్ల అవిధేయత కలిగి ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనములో మనము ధ్యానం చేసినట్లయితే, 7వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనములో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆ మాటలు ముగించినప్పుడు ఆ జన సమూహములందరూ కూడా ఆ మాటకు లేదా ఆ బోధకు ఆశ్చర్యపడ్డట్లుగా ఈ వచనములో మనము చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినాల్లో జీవిస్తున్న సంగమా, దేవుని కొరకై ఎదురు చూస్తున్న వారలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని కోరుకుంటున్న వారలారా, దేవుని మాట పట్ల నీ స్పందన ఎలా ఉన్నది? దేవుని వాక్యం పట్ల నీ స్పందన ఎలా ఉన్నది? దేవుని విషయమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ముఖ్యంగా ఈ చివరి దినాల్లో దేవుని వాక్యము ఎందుకు మనకంత ప్రాముఖ్యమైనది? అసలు మనము దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వినాలి? మనం ఆలోచన చేయాలి ప్రియులారా. అది మన ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ ఎదుగుదలకై చాలా ఉపయోగపడుతుంది. మన ఆత్మీయ ఎదుగుదలకు ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. అలాగనే దేవుని వాక్యము మనకు ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే, అనుదినము మనం ఈ లోకములో లోక సంబంధులుగా జీవించకుండా, పాపములో పడకుండా ఉండటానికి, ఈ లోకములో మనము యాత్రికులము, ఈ లోకములో మనము పరదేశులము అని గ్రహించేదానికై మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆధ్యాత్మిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, శరీర సంబంధమైనటువంటి స్వస్థత, మంచి ఆరోగ్యాన్ని పొందుకోవటానికై ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలని తెలుసుకోవటానికై మనము దేవుని వాక్యాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మనకు చాలా ప్రాముఖ్యత ప్రియులారా. అలాగనే ఈ లోకంలో మనము అభివృద్ధి చెందటానికే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నేను మిమ్మల్ని పిలిచానంటున్నాడు ఆయన. ఆయన మనల్ని ఈ లోకములో ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచినప్పుడు, ఆయన పిలిచిన వెంటనే మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విన్నట్లయితే, ఆయన మాటల కొరకై మనము ఆశ కలిగి ఉన్నట్లయితే, ఈ లోకంలో నేను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో కూడా నీకు ఆయన నేర్పిస్తాడు ప్రియులారా. అలాగని దేవుని మార్గములో నడుచుకునే విషయంలో ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆయన మార్గంలో మనం నడవాలి. గత కార్యక్రమంలో మనం చూసాం కదా, నా ఉపదేశమును మీరు మరవకండి అంటాడు, నా ఉపదేశాన్ని మీరు వినండి అంటాడు, నా ఆజ్ఞలు నువ్వు చాలా జాగ్రత్తగా పాటించాలి అంటాడు. అలాగ మనము చేసినట్లయితే దేవుని మార్గములో మనము నడవగలుగుతాము. మరి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా, దేవుని మాట నువ్వు విన్నట్లయితే దీర్ఘాయుష్ను పొందుకుంటావని, నీ సంవత్సరములన్నీ కూడా సుఖముతో ఉంటాయని, శాంతి సమాధానాలు పొందుకోవటానికై నువ్వు దేవుని వాక్యాన్ని చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట నువ్వు శ్రద్ధగా గమనించాలి, గ్రహించాలి, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి.
దేవుని మాట పట్ల చాలామంది అవిధేయులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ సమయంలో మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో చదివినట్లుగా జన సమూహములు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, లేదా సంఘములోని పరిచారకులు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆ బోధకు సంబంధించి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి పాప ప్రేరేపితమైనటువంటి మనుషులు, లోక సంబంధమైనటువంటి మనుషులు ఈ లోకంలో మనకు కనబడుతూ ఉంటారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని విని దానిని వక్రీకరించేటటువంటి మూర్ఖులు కూడా ఈ లోకంలో ఉండి ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది చాలా మనుషులో ఆత్మీయతలో కృంగదీసేటటువంటి విషయం. ఇది దేవుని వాక్యాన్ని విని దానిని విడిచిపెట్టమే కాదు, కానీ వక్రీకరించేటటువంటి వక్ర సంతానము కానీ వక్ర జనము కూడా ఉండటం అనేది ఈ లోకంలో కూడా మనము గమనిస్తూనే ఉన్నాం. ఇది ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయమే కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే ప్రియులారా, 2వ యోహాను పత్రికల్లో 7వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అవును, మనందరం నమ్ముతున్నాము, మన పాపాల నిమిత్తమై మనల్ని రక్షించటానికి, పాపములో నుంచి విడిపించటానికి పరమ పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువారు నరరూపధారిగా ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారు. మనందరికి రక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి వాడాయన. మన కొరకై పాపములో చనిపోయాడైన, పాపమునకు అప్పగించబడ్డాడైన, శిలువ మరణానికి అప్పగించబడ్డాడైన, శిలువలో తనను తాను రిక్తునిగా చేసుకోవడానికి లోకానికి వచ్చాడైన, మరణించాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. వెళ్తూ మనందరికీ వాగ్దానము చేశాడు, నేను వెళ్ళి నేనుండు స్థలములో మీకును స్థలములు సిద్ధపరుస్తాను, నివాసములు సిద్ధపరుస్తానని వాగ్దానము చేసి వెళ్ళాడు. ఆయన యందే మన విశ్వాసం ఉంచుతున్నాం. ఆయన పరలోక రాజ్యంలో మన కొరకు నిత్య నివాసములు ఏర్పాటు చేస్తున్నాడు. తిరిగి త్వరలో రానయ్యున్నాడు. ఆయన మనలందరినీ ఆ నివాసముల దగ్గర తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. కానీ ప్రియులారా, మనతో పాటు ఉన్న కొంతమంది సహోదరులు, లేదా మన సహవాసములో ఉన్న కొంతమంది, లేదా దుష్ట సాంగత్యము కలిగినటువంటి వారు, దుష్టుని చేత ప్రేరేపించబడుతున్నటువంటి వారు మనతో కూడా ఉన్నారు. వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వక్రీకరించి సంఘములో గలిబిలిని సృష్టించేటటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఇదే మాట మనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 13వ వచనములో కానీ, 19వ అధ్యాయము 27వ వచనములో కానీ, 28వ వచనంలో కానీ చూస్తే, అక్కడ కూడా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వక్రీకరించి సంఘములో, సమాజములో గలిబిలి సృష్టించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అవును ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు దేవుని మాట పట్ల విధేయత చూపించాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట మన జీవితానికి దీర్ఘాయుష్ను కలిగిస్తుంది. మన జీవితములు సుఖజీవంతో కూడిన సంవత్సరాలుగా ఉంటాయి అని గ్రహించవలసినటువంటి నీవు అది గ్రహించకుండా వాక్యాన్ని వక్రీకరించుకునే విధంలో ఉన్నావేమో ఒక్కసారి శ్రద్ధగా నువ్వు గమనించవలసిందిగా దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ఈ 7వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనము చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తల్లో తీర్పు తీర్చకుడి, అప్పుడు మీ విషయమై తీర్పు తీర్చబడదు, తీర్పు అనే మాట చెప్తూ ఉన్నాడు ఆయన. అలాగనే ముందు నీ కంట్లో ఉన్న దుమ్మును తీసిన తర్వాత వేరే వారి కంట్లో ఉన్నటువంటి దుమ్మును తీసే విధంగా నీవు ప్రయత్నము చేయాలి. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నులుసును తీసివేయమని ఎలా అంటే ఈ రకమైనటువంటి సువార్త చేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే పరిశుద్ధమైన ఆహారాన్ని కుక్కలకు పెట్టొద్దు అంటాడు. అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీ కొరకు తీయబడుతుందని చెప్పాడు. ఆ తర్వాత ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని చెప్తాడు. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న మాటలే నేను తెలియపరుస్తున్నాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే, ఇదిగో ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనంలోకి వస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెబుతాడు. 24వ వచనంలోకి వస్తే,
ఈ నా మాటలు విని వాటి చొప్పున గైకొను చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అంటే ఈ రకంగా చాలా విషయాలు మాట్లాడి 24వ వచనానికి వచ్చినప్పుడు అంటాడు ఆయన, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ నా మాటలు వినాలి అంటాడు ఆయన. ప్రియులారా, ఎన్నో విషయాలు చెప్పాడు. తీర్పు తీర్చొద్దు అన్నాడు, పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ముందు నీ కంట్లో ఉన్నటువంటి దుమ్మును తీసేసుకోమన్నాడు, అది తీయకుండా వేరే వాళ్ళ కంట్లో ఉన్నటువంటి నులుసును నువ్వు ఎలా తీస్తావు అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడుడి. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములనే ఫలిస్తుంది. ఈ రకంగా చాలా విషయాలు మాట్లాడి, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా మీరు నడుచుకోవాలి, అప్పుడే మీరు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతునికి మీరు పోలి ఉంటారు అన్నాడు. ప్రియులారా, ఈ మాటలు విన్నటువంటి జన సమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది దేవుని వాక్యం వింటున్నారు, ఎంత బాగుంది అనుకుంటున్నారు, దేవుడే మాతో మాట్లాడాడని కొన్ని సందర్భాల్లో భావిస్తున్నారు. మళ్ళీ వెళ్ళిపోయి లోకములో కలిసిపోయి లోక సంబంధులుగా ఉండిపోయి ఆ వాక్యాన్ని విన్న వాక్యాన్ని వక్రీకరించేటటువంటి వక్ర సంతానము కూడా మన మధ్యలోనే ఉన్నది. ప్రియ సంగమా, జాగ్రత్త. నీవు అలాంటి వారితో సహవాసము చేయకూడదు, అలాంటి వారితో నువ్వు చేతులు కలపకూడదు. అపోస్తుల కార్యములు నేను చెప్పాను కదా, 19వ అధ్యాయము 27-28 వచనాల్లో చూసుకుంటే దేవుని వాక్యాన్ని విని కూడా ఆ వాక్యాన్ని వక్రీకరించేటటువంటి వారు, సంఘంలో గలిబిలిని సృష్టించేటటువంటి వారు అక్కడ కనబడుతున్నారు. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా కొంతమందిని మనం అలా చూస్తూ ఉన్నాం. అలాంటి వారిగా నువ్వు ఉన్నావేమో, ఒక్కసారి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకో. వాక్యాన్ని వినకపోవడము, వాక్యము విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోకపోవడమే ప్రమాదం అనుకుంటే, ఇంకా ఆ విన్న వాక్యాన్ని నీవు వక్రీకరించి నువ్వు గలిబిలిని సృష్టించినట్లయితే అది నీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయముగా నువ్వు పరిగణించవలసిందని నేను ప్రభు ప్రేమను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్తలో మనము చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు చూస్తే, అక్కడ దేవుని మాట విన్నటువంటి ఒక స్త్రీని మనము జ్ఞాపకము చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతున్నాను. యాకోబు తన కుమారుడైన యేసోపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ యాకోబి బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన. మరి సమరయ దగ్గరికి వచ్చాడు. వాస్తవానికి సమరయ మీదుగా ఎవరు ప్రయాణము చేయరు ప్రియులారా. సమరయ మీదుగా ప్రయాణము చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, వారు అంటరాని వారుగా ఉన్నారు. సమాజంలో వారు వెలివేయబడ్డారు. వారితో ఎవరు సాంగత్యము చేయరు, ఆ గుండె ఎవరు ప్రయాణము చేయరు. కానీ యేసు ప్రభువారు ఆ రీతిగా అక్కడి నుంచి ప్రయాణము చేస్తూ యాకోబు బావి దగ్గరికి వచ్చి అక్కడ అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, 7వ వచనం చూడండి. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. గ్రహిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? యేసు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చున్నాడు కదా. ఒక్కతే స్త్రీ ఆ బావి దగ్గరకు నీళ్ళ కోసం అని వచ్చింది. ఆమె సమరయ స్త్రీ. ఆమె పాపాత్మురాలు అన్న విషయం మనందరికీ తెలుసు. ఆమెలో పాపమున్నదన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ వాక్యాన్ని మనం ఎన్నో సందర్భాల్లో విన్నాము. ఇప్పుడు మనము గ్రహించవలసిన విషయం, యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ, నాకు దాహమునకిమ్మని అని అడుగుతూ. అప్పుడు యేసు ప్రభువారు అలా అన్నప్పుడు ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊర్లోకి వెళ్ళారు కాబట్టి ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. సమరయులు అంటరాని వారిగా ఉన్నారు, వెలివేయబడ్డారు, ఎవరితో సాంగత్యము చేయరు. మరి ప్రాముఖ్యంగా యూదులు సమరయులతో అసలు సాంగత్యమే చేయరు. అలాంటిది యూదుడైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడడమే కాదు కానీ దాహానికి నీళ్ళిమ్మని అడుగుతూ ఉన్నాడు.
అప్పుడు సమరయ స్త్రీ చెప్తుంది, మేము వెలివేయబడిన వారము, అంటరాని వారము, మేమిచ్చే నీళ్ళు మీరు ఎలా త్రాగుతారు అంటే, మనం 14వ వచనంలో చూద్దాం ప్రియులారా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక గొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. అయితే అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది, అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకు కొంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగెను. యేసు ప్రభువు వారు నా దగ్గర అసలు ఎప్పుడూ మళ్ళీ దాహమే వేయనటువంటి నీళ్లున్నాయి. ఆ నీళ్లు నిత్య జీవానికి తీసుకుని వెళ్తాయి. ఆ నీళ్లు నువ్వు త్రాగినట్లయితే నీకు ఎప్పుడు దాహమేయదు, నువ్వు దప్పిక కొనవు అని చెప్పగానే వెంటనే ఆ స్త్రీ తన యొక్క ఆలోచనలు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, ఆసక్తి చూపిస్తూ అత్యంత శ్రద్ధ కలిగి ఆశతో అడుగుతుంది, అయితే నేను మళ్ళీ ఈ నీళ్ళ దగ్గరికి రాకుండా ఉండటానికి, ఇంత దూరము రాకుండా ఉండటానికి, ఆ బావిలోని నీళ్లు చేదుకోకుండా ఉండటానికి, ఇక నాకు మళ్ళీ ఆ నీళ్ళే అవసరం లేకుండా ఉండే విధంగా నీ దగ్గర ఉండే ఆ నిత్య జీవపు నీరు నాకు ఇవ్వమని యేసు ప్రభువారిని ఆ సమరయ స్త్రీ అడుగుతూ ఉంది ప్రియులారా. అయితే ఏం జరిగింది చూద్దామా. మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే, నేను ఇస్తాను, మనం అక్కడ చూడండి 16వ వచనంలో, నేను ఇస్తాను, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. అవును ప్రియులారా, యేసు ప్రభువారు ఆమెతో అన్నాడు, నేను ఇస్తానమ్మా, నువ్వు అడిగినట్టుగా నీళ్ళని నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొనిరా. అప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దామా. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో అన్నాడు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పుట సరియే, కానీ నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను ఆ స్త్రీ అన్నది. చూసావా ప్రియులారా, సహోదరుడా సహోదరి, దేవుని మాట ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దేవుని మాట ప్రతిదినము మనము చదివినట్లయితే పాపములో నుండి బయటికి తీసుకొని వస్తుంది. పాపములోనికి వెళ్లకుండా, పాపములో పడిపోకుండా, పాపానికి దూరంగా ఉండే విధంగా, ఒకవేళ పాపములో ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకొని బయటికి వచ్చే విధంగా దేవుని వాక్యం మన జీవితానికి ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది, ప్రభువా నాకు ఆ నీళ్ళు ఇవ్వండి. ప్రభువు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొనిరా. ఆమె అంటుంది, నాకు భర్త లేడు. అయితే యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో నీకు 5 మంది భర్తలు ఉన్నారు కదా. చూడండి, ఆ వాక్యంలో మనము చదివినట్లయితే యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని చెప్పుట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. అలా చెబుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, ప్రభువా నిజమే, నువ్వు చెప్పింది నిజమే, సత్యమే నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రకంగా ప్రియులారా, వారిద్దరి మధ్యలో ఆ చక్కటి ఆ యొక్క మాటలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆ స్త్రీ దేవుని యొక్క ప్రతి మాటకు శ్రద్ధ కలిగి, విధేయత కలిగి, విశ్వాసం కలిగి, ప్రతి మాటకు ఆమె స్పందించి ఆమె తన యొక్క జీవితాన్ని యేసు ప్రభువారి ముందు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి ఈ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడగలడు? ఆనాడు మనము చూసినట్లయితే గత కార్యక్రమంలో మనం చూసాం కదా, గిబియోనులో సొలొమోను గారితో ప్రభు మాట్లాడాడు. సొలొమోను గారితో మాట్లాడి, కలలో దర్శనంలో మాట్లాడి, నీకేం కావాలనో అడుగు అంటే ఆయన అడిగాడు. మరి ఈ రోజుల్లో ప్రభు ఎలా మాట్లాడతాడు? ప్రతి దినము నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీతో మాట్లాడతాడు. ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం ద్వారా, దేవుని సేవకుని ద్వారా నీతో మాట్లాడతాడు. కానీ విచిత్రం ఏంటంటే ప్రియులారా, దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెబుతా ఉంటే, ఒకవేళ ఆ సేవకుడు మనకు నచ్చకపోతే, ఆ వాక్యము చెప్పే వ్యక్తి మనకు నచ్చకపోతే, ఆ వాక్యం కూడా నచ్చకపోవటం అనేది మన జీవితంలో ఒక సాంప్రదాయంగా మారిపోయింది. సంగమా, ఇది నీకు తగదు, ఇది క్షేమము కాదు. నిలబడినది ఎవరైనా, వాక్యాన్ని బోధించేది ఎవరైనా, వాక్యము చెప్పేది ఎవరైనా, ఆ వాక్యము నీకు సంబంధించిందైతే ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. అపోస్తుల కార్యముల్లో మనము చూసినట్లయితే, ఇంతకుముందు నేను చెప్పాను, అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటే లుస్త్రాలో ఉన్నటువంటి వ్యక్తి పౌలు గారి మాటలు వింటున్నాడు. ఆయన వింటున్నాడని గమనించినటువంటి పౌలు గారు కూడా స్పందించాడు ఆయన పట్ల. మరి ఈ రోజుల్లో ఎంతమంది
ఈ వాక్యాలకు స్పందిస్తున్నారు? ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారు? చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 8వ వచనములో, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేని స్థితిలో కూర్చొని ఉండువాడు. అతడు పౌలు మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించాడు. చూసారా, ఆ బలహీనత కలిగినటువంటి వాడు పౌలు మాటలు వింటున్నాడు. పౌలు గమనించింది ఏంటంటే, ఆయన స్వస్థత పొందుకోవటానికి విశ్వాసం ఉంచాడని పౌలు గారు గ్రహించి ఆయన జీవితంలో కార్యాలు చేశాడు. ప్రియులారా, దేవుని మాట మనము విన్నట్లయితే మనకు తెలుసు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విని వక్రీకరిస్తున్నావా? విని విశ్వాసంలో నడుస్తున్నావా? దేవుని వాక్యం తెలియపరుస్తుంది, చాలామంది చివరి దినాల్లో మేక వన్నినటువంటి పులులుగా ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్నారు, కానీ వారి లోపల ఉండే వారి స్వభావము అలాగనే ఉండిపోయి సంఘాల్లో గలిబిలి సృష్టిస్తున్నటువంటి వారు. ఇది అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం ముందుకు వెళ్ళిపోతే వారు పౌలు మాటలు విని గలిబిలి సృష్టించిన వారు కూడా అక్కడ కనబడతారు. ఈరోజు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని వక్రీకరిస్తున్నావా? అది నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, ముందుగా నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో. దేవుని మాట వింటే అది నీకు ఆశీర్వాదం. సరే, మళ్ళీ మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వస్తే, ఇక్కడ యేసుప్రభు వారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడి, అమ్మా, నీకు 5 మంది పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అంటే ఆమె వెంటనే, అయ్యా, నువ్వు నిజం పలికావయ్యా అంటుందే. కానీ నీకెలా తెలుసు నా గురించి? నీకెవరు చెప్పారు నా గురించి? అయినా నా గురించి నీకెందుకు? నువ్వు వచ్చింది మా ప్రాంతానికి, నువ్వు వచ్చింది మా బావి దగ్గరికి, మేము మా మామ నాన్న మా పని చేసుకుంటా ఉంటే నీళ్ళ కోసం నేను వస్తే నువ్వు నాతో మాట్లాడి నాకు నీళ్ళు అడగడమే కాకుండా నన్ను నువ్వు మైకంలోనికి తీసుకొని వెళ్ళి భ్రమ పెట్టే విధంగా మళ్ళీ నాకు నీళ్ళు అడుగుతూ నా జీవితం గురించి చెబుతున్నావని ఆమె ఏమైనా వక్రీకరించిందంటారా ప్రియులారా? కాదు. ఆమె తన పాపాన్ని ఒప్పుకొని, ఈ మనుషుడు సత్యవంతుడు, ఈ మనుషుడు పరిశుద్ధుడు, ఈయన పవిత్రుడు, ఈయన పరమ పవిత్రుడు అని గ్రహించి తన పాపాలు ఒప్పుకొని ఆ నిత్య జీవపు ఊట అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఈ యొక్క పరలోక రాజ్యం వైపుగా తన అడుగులు వేస్తున్నది సమరయ స్త్రీ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన దాసుల్ని నిలబెట్టుకొని తన సంఘములో తన యొక్క సేవకులు నిలబెట్టుకొని నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీకు కొంచెము కఠినంగా అనిపించి ఉండవచ్చేమో, ఆ మాట నీకు బాధాకరంగా ఉండి ఉండవచ్చేమో, కానీ ఆ మాట నీవు విని అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చుకుంటే అది నీకెంతో ఆశీర్వాదకరం. నిత్య జీవపు ఊట అయిన యేసుక్రీస్తు నిన్ను నిత్య జీవం వైపుగా నడిపిస్తాడు. అలాగ నువ్వు నడుచుకోవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు ప్రభువా. మీ మాటలు ఆశ్చర్యకరమైనటువంటి మాటలు. జనులు మీ బోధ విని ఆశ్చర్యపడ్డారు. మేము కూడా తండ్రి మీ మాట విని మీ బోధ విని ఆశ్చర్యపడి మా జీవితాల్లో మార్చుకునే విధంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు కృమ్మరించండి నాయనా. ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడి తన జీవితాన్ని మార్చినట్లుగా మాతో కూడా మాట్లాడి మా జీవితాలను మార్చి ఇంపైన సువాసనగా ఉండటానికి, మీకు ఇష్టమైన వారిగా బ్రతకటానికి మీ శక్తిని మాకు దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.